కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు కాంగ్రెస్ నేతలు. గిరిజనుల కోసం అనేక చట్టాలు తెచ్చి అమలు చేసిందన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ విజయ విహార్లో గిరిజన ఆదివాసీ సంఘాలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ట్రైకారు చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తరగతులలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు ఎంపీ రఘువీరారెడ్డి, ఏఐసీసీ నాయకులు కొప్పులరాజు పాల్గొన్నారు. ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో వీరి పాత్ర ఎంతో ఉందన్నారు. बलराम जी यहाँ बैठे हैं, बेलिया नायक जी यहाँ बैठे हैं, बालू नायक जी, लेकिन కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి మాట్లాడుతూ ఆదివాసుల కోసం అమలయ్యే సంక్షేమ కార్యక్రమాలు, చట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టిందన్నారు. నాగార్జున సాగర్లో వారం రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. రాహుల్ గాంధీ ఆశయాలను ఆచరణలో చేపట్టడానికి ఈ ఆదివాసీ గిరిజనులను చైతన్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. आदिवासी लीडर यहाँ तो बैठे हैं, बलराम जी यहाँ बैठे हैं, बेलिया नायक जी यहाँ बैठे हैं, बालू नायक जी, लेकिन इन लोगों से नहीं, जैसे बेलिया नायक जी ने कहा, आदिवासी में सबसे पिछड़ा हुआ जो लोग है उनको भी आगे अब कौन डर लंबारा की लड़ाई नहीं है यहाँ पे, ये हम लोग लड़ाई लगाते हैं। कोई आदिवासी में लड़ाई नहीं है, सब समान है। और आदिवासी से उच्च वर्ग के लोग में भी कोई अंतर नहीं है, सब समान। हम लोग कांग्रेस पार्टी यही मानते हैं, हमारे लीडर राहुल गांधी जी, खारगे जी यही बात करते हैं। आज मनमोहन सिंह जी हमारे बीच में नहीं है, लेकिन वो भी यही बात करते हैं। तो ये कांग्रेस पार्टी का सोच है, ये कांग्रेस पार्टी का विचार है, और इस सोच विचार और आदर्श आप लोग साथ रहिए, जोड़ के रहिए, जम के रहिए, और जो शिक्षा यहाँ से मिलेगा वो शिक्षा लेके आप लोग जिंदगी में आगे बढ़िए। और पॉलिटिक्स में, राजनीति में अगर आना चाहते हैं तो आप लोगों के लिए जगह तैयार कीजिए। आदिवासी लीडर यहाँ तो बैठे हैं, बलराम जी यहाँ बैठे మంత్రులుగా సంవత్సర కాలం పాటు ప్రజా కార్యక్రమాన్ని ఇవ్వడం కూడా జరిగింది. ఆదివాసులు అనేది కాంగ్రెస్ సంపద, కాంగ్రెస్ పార్టీలో భాగం. కొన్నిసార్లు అటుపైన ఇటుపైన పర్మనెంట్ గా మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆస్తిగానే మేము పరిగణిస్తాము. దాని కారణంగా ఇవాళ ఇక్కడ ట్రైనింగ్ క్యాంప్ పెట్టి రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసం ఆహ్వానించారు. ముఖ్యంగా ఈ జాతుల కోసం కాంగ్రెస్లు పాటుపడుతున్న తీరుని వివరించేందుకు పెద్దలంతా వచ్చినారు. నేను చేశాను భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ గారు 9,000 కిలోమీటర్లు, ఆషామాషి కాదు, 9,000 కిలోమీటర్లు తిరగడం. యాత్ర అంటే యాత్ర కాదు, యాత్రలు అంటే ఎన్నో విషయాలు నేర్చుకోవడం, ఎంతో మంది సలహాలు సూచనలు తీసుకోవడం, చాలా చోట్ల ప్రజల నుంచి వచ్చినటువంటి ఆక్రందనలు, ఆక్రోశాలు, దుఃఖాన్ని వారు అర్థం చేసుకోవడమే భారత్ జోడో యాత్ర. ఆ యాత్ర ఒకే సమయంలో వారు నేర్చుకున్న పాఠాలను కూడా ఒక రూపంలో తీసుకొచ్చినటువంటి కార్యక్రమం కుల సెన్సస్, కాస్ట్ సెన్సస్. ఆషామాషి కాదు, రాహుల్ గాంధీ గారి గల ఈ దేశంలో కాస్ట్ సెన్సస్ కి శ్రీకారం చుట్టినారంటే చిన్న విషయం కాదు. వారి నినాదం इस देश में जिसकी जितनी आबादी है उनकी उतनी भागीदारी. ఎవరంటారంటే ఎంత ధైర్యం ఉంటే ఆ స్లోగన్ తీసుకోవాలి. మంత్రులుగా సంవత్సర కాలం పాటు ప్రజా